యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ దినము వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. వర్తమానమును ఆది నుంచి అంతం వరకు దీవించండి. నా నోటిని నీ ఊరగా చేసుకుని నువ్వే నీ వాక్కును బయలుపరచమని నా ప్రభువైన యేసుక్రీస్తు అనే నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీ 3:26 మనము దేవుడి ద్వారా దత్తత తీసుకొనబడినాం. ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడ్డాము. హల్లెలూయా. మరియు మీరు కుమారులై ఉన్నందున తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. అయితే ఆయన వారసులుగా ఆయన వారసులం కదా. మనము క్రీస్తుతో వారసులుగా, అంటే క్రీస్తుతో కూడా వారసులుగా చేయబడ్డాము. మనము ఆయన కుటుంబంలోని పూర్తి అంటే అవయవములుగా మారిపోయాము. మన దేవుడు దత్తత తీసుకున్న మన జీవితం అంతా మారింది. ఎలా అంటే ఆయనను మనము తండ్రిగా గుర్తించుట, ఆయనకి సంబంధించిన వారముగా ఉంటే మన గుర్తింపు మారుతుంది. ఆయన మనకు ప్రమాణము చేసిన మహిమకరమైన నిత్య స్వాస్థ్యము ద్వారా మన భవిష్యత్తు మారుతుంది. ప్రియ స్నేహితులారా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా తెలుసుకున్న సంగతి ఏమిటంటే, దేవుడు మనల్ని కుమారులుగాను కుమార్తెలనుగాను దేవుడు మనల్ని దీవించాడు, దీవిస్తాడు, దీవించునే ఉంటాడు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ ఈ విధంగా ఉంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని. అంటే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన శక్తితో మనల్ని ఎక్కడంటే అంధకార సంబంధమైన అధికారం, అంటే అంధకార సంబంధమైన అధికారం అంటే ఏమీ కాదు, దేవుని ఆ సంబంధము నుండి మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యందు మనకి విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియ స్నేహితులారా, మనం యేసుక్రీస్తుని మనం నిజమైన రక్షకుడిగా మనం ఒప్పుకున్నప్పుడు, మనం ఇప్పటి వరకు ఉన్న గతించిపోయిన జీవితం కానివ్వండి, పాపపు జీవితం కానీ, మనం అంధకార సంబంధమైన జీవితాలు కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు, తీసివేసి తన కుమారుని యందు మనల్ని విమోచిస్తాను. అంటే మనకి యేసుక్రీస్తు అను నామంలో మనకి పాప క్షమాపణ కలుగు చేస్తానని ఈ వచనము చెప్తున్నది. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే ఆయనకే ఉంది అది అద్భుతమైన శక్తి, మనల్ని అంధకారం నుంచి విడుదల చేసి తన రాజ్యమునకు వారసులుగా చేసుకునే అంత ప్రేమ దేవునికి మన పట్ల ఉన్నది అని ఈ వాక్యం ద్వారా ఈ వచనము మనకి వివరిస్తుంది. మనలను దేవుడు చీకటి శక్తి నుండి బయటికి తీసుకొచ్చాడు. మరియు తన ఎంతో ప్రేమించిన తన ప్రియ కుమారుని ద్వారా మనలను ఈ పరలోక రాజ్యంలోకి మనల్ని వారసులుగా చేస్తానని లేఖనం ద్వారా చెప్తున్నారు. ఏంటంటే దేవుడు మానవులను సైతాను నుండి, ప్రస్తుతము మానవులు అత్యల్ప స్థాయిని, అంటే సాతానుకు బందీలైపోయి అల్పులైన వారిగాను, అంటే ఈ స్థితిని మార్చి సాతాను మానవుల్ని బంధించి పాపంలో బంధించి దేవుని రాజ్యానికి వారసులుగా కాకుండా తన కబంధ హస్తాల్లో మానవుల్ని హింసిస్తూ ఆ విధమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే దేవునికి వారసులుగా కాకుండా ఈ దెయ్యానికి వారసులుగా అవ్వాలి అంటే ఏంటి, సాతానికి వారసులుగా అవ్వాలని ఈ మానవుల్ని ఎంతో
ప్రయత్నిస్తున్నాడు దేవుని చేతిలో నుండి దొంగిలించడానికి. ప్రియ స్నేహితులారా, అది ఏమి చేయాలంటే మనము గుర్తు ఎరిగి ఉండాలి. మనము ఎవరికి సంబంధించిన వారము, మనం దేవుని వారమా లేకపోతే సాతాను వారమా అని మనము ఒక్కొక్కసారి తెలుసుకోవాలి. మనము వాక్యం ద్వారా ఆ సత్యాన్ని మనము తెలుసుకొని మనము మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మనం జీవిస్తున్న జీవితంలో మనం దేవునికి సంబంధించిన వారుగా బ్రతుకుతున్నామా లేకపోతే సాతానికి సంబంధించిన వారుగా బ్రతుకుతున్నామా? మన జీవితం వాక్యానుసారంగా ఉంటుందా లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా సొంత ప్రయత్నాల ద్వారా? అంటే మనము ఈ లోకంలో చాలా సాతాను చేసే క్రియలు ఎలాగుంటాయని అంటే, సాతాను రాజ్యానికి చెందిన వారు ఎవరై ఉంటారు అని అంటే మనం చూద్దాం. ఎందుకంటే చరిత్రలో చూస్తే గొప్ప గొప్ప నియంతలని, గొప్ప గొప్ప మనుషులని సాతాను ఏం చేసి లొంగ తీసుకొని వాడి నియంత్రణలో పెట్టుకొని మరి ఏం చేసిందంటే ఎంతో చెడు కార్యాలకి వారిని వాడుకున్నాడని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో అంటే ఈ నాగరికత వచ్చిన తర్వాత కూడా సాతాను చేసిన భయంకరమైన శోధనలు, బాధలు మానవులకి ఎలాగంటే మానవుల్ని నశింపచేయాలి. ఈ నాగరిక ప్రపంచంలో కూడా నాశనాన్ని ప్రేరేపించాడు సాతాను. ఆధీనంలో కొందరిని పెట్టుకుని వారి ద్వారా వారికి దుష్టమైన ఆలోచనలను, దుష్టమైన ప్రేరేపణలను కలుగచేసి ఆ దుష్టుల ద్వారా అంటే మానవుల్నే దుష్టులుగా చేసి ఆ దుష్టుడు ఈ లోకంలో ఉన్న అమాయకమైన ప్రజల్ని ఎలా హింసిస్తాడో, భయంకరమైన చెడు పనులు వారి ద్వారా చేస్తాడో మనము తెలుసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు మనము తెలుసుకోవాలి. ఎలా అంటే జర్మనీలో ఉన్న హిట్లర్ పైన నియంత్రణ తీసుకున్నాడు సాతాను. అతను ఏమి చేశాడు? అతను ఒక నాజీ రెజిమ్ని మొదలుపెట్టాడు. అయితే ఆయన నాజీ లీడర్. ఆయన ఏం చేశాడంటే 6 మిలియన్ జ్యూస్ని ఏం చేశాడు? నరమేధము చేశాడు. అంటే క్రూరమైన స్వభావముతో అతను ఏం చేశాడంటే ఇంతమందిని యూదులను మరి నరమేధం చేసి ఏం చేశాడు? ఆఖరికి ఏమి సాధించాడు? తను కూడా ఆత్మహత్యకి గురయ్యాడు. ఎందుకంటే ఏదన్నా సాధించాడు ఏం లేదు, తన జీవితం కూడా పతనం అయిపోయింది. ఆఖరికి పరువు పోతుందని పరువు హత్యలాగా తన జీవితాన్ని తన చేతులారా అంతము చేసుకోవడం ఇక్కడ చూస్తాము. గొప్ప గొప్ప సామ్రాజ్యాల్ని నడిపిన వారు కూడా యుద్ధాల ద్వారా మరి భయంకరమైన రక్తపాతాల ద్వారా ఇలా ఏం చేస్తారంటే సాతాను కబంధ హస్తాల్లో వారు చిక్కబడి సాతాను వారిని వాడుకుంటుంది. ఈ విధమైన దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటే సాతాను కొంతమంది మనుషులలోకి వెళ్ళి ప్రవేశించి వారి ద్వారా ఈ లోకంలో ఇటువంటి విపత్తులను కలగచేసి మానవుల్ని ఇలా బాధించాలని భయంకరమైన చెడు పనులు చేయిస్తూ ఉంటాడు ఈ సాతాను. ప్రియ స్నేహితులారా, అంతేకాదు ఇస్కరియోతు యూదాలో కూడా ఏం చేశాడు? ప్రవేశించి ఇస్కరియోతు యూదాను కూడా ప్రభావితము చేయడం మనం ఇక్కడ చూస్తాము. దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తును కూడా 30 వెండి నాణాలకి ఆయన అమ్మవేశాడంటే చూడండి. తన శిష్యుడుగా ఉంటూ మరి దేవుణ్ణే అక్కడ అమ్మివేశాడంటే సాతాను మానవుల్ని అంటే వారిని మనసులలో దూరి ఎంత భయంకరంగా ప్రభావితం చేస్తుందంటే దేవుని బిడ్డల్ని హింసించడానికి మానవుల్ని ఎంచుకుని అందులో కొందరు దేవునికి సంబంధించిన వారిని ఏమీ చేయలేదు, కానీ అటు ఇటు కాకుండా దేవునిలో లేని వారిని అవిశ్వాసులను మరి అవిధేయులను ఎన్నుకొని వారి మనసులను దోచుకుని వాళ్ళ మనసుల్ని వాళ్ళ హృదయాల్ని దోచుకుని ఇలా చెడు పనులకు ఈ లోకంలో ఉన్న భయంకరమైన విపత్తులకి చెడు పనులకి వారిని వాడుకుంటుంది. ఆఖరికి యేసు ప్రభువును కూడా మరి ఆ ఇస్కరియోతు యోధ సాతాను అతన్ని ప్రభావితం చేయడం వల్ల అలాగా
ఏమైంది ఆఖరికి? అతను కూడా తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకుని. ప్రియ స్నేహితులారా, ఎటువైపు, చెడు వైపు మనము ఉన్నామా, మంచి వైపు మనం పోతున్నామా, దేవుని వైపు జీవిస్తున్నామా, దేవుని వాక్యంలో మనము జీవిస్తున్నామా, లేకపోతే సాతానికి బందీలుగా ఉన్నామా అని మనం ప్రతి దినము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఈ ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది కానీ దేవుడు అంటున్నాడు, లోకము నాదే కానీ లోకంలో ఉన్నవారు నా వారు కాదు అంటున్నాడు. దేవుని వారసులుగా ఉండాలి అని మనం ప్రయత్నించాలంటే దేవుని వాక్యాన్ని బహుబలంగా ధ్యానించి ప్రతి వచనానికి ఉన్న అర్థాన్ని మనము చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ప్రియ స్నేహితులారా. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, అది మనల్ని సరిచేయగల శక్తి కలిగిన వాక్యము. కాబట్టి ప్రియ స్నేహితులారా, క్రీస్తుకి మనము రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మానవుల్ని సాతాను నుంచి కాపాడేది కేవలము దేవుని శక్తియే, ఆ పరిశుద్ధాత్మ శక్తే. మరి ఏం చేస్తుంది? మనల్ని దేవుడు రక్షిస్తాడు. సాతాను నుండి రక్షించగలిగిన వారెవరన్నా ఉన్నారంటే అది కేవలం దేవుని వలనే సాధ్యము. మనం ఎందుకంటే ఆయన తన విలువైన రక్తం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. మన రక్షణలోకి వచ్చామంటే మనల్ని రక్షించాడు, మనం రక్షించబడ్డామంటే కేవలము తన విలువైన రక్తము ద్వారా. మరి ఆయన రాజ్యము మనకి శాశ్వతంగా అంటే జీవాన్ని ఇస్తుంది, శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది. కాబట్టి మన హృదయం, మన ఆత్మ, మన ఆలోచనలు ఎప్పుడు దేవునికి మనము ఏంటండి అనుగుణంగా ఉండాలి. ఆయన రాజ్య సంబంధికులుగా మనం ఉండాలి, దేవుని వారసులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మను, మన హృదయాన్ని, మన ఆలోచనల్ని దోచుకునే కదా సాతాను మానవుని పతనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వాటిని మనం బహు జాగ్రత్తగా భద్రపరుచుకుని దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాన్ని భద్రపరుచుకుని దేవుని వారసులుగా మనం మారాలని లేఖనము చెప్తుంది. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా పవిత్రమైన మరి ఆయన రాజ్యానికి వారసులము తప్పక అవుతాము ప్రియ స్నేహితులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు నిజమే సాతానుకి మనం బందీలుగా ఉన్నామా లేకపోతే దేవుని వారసులుగా ఉన్నామా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనలో జీవించేది పరిశుద్ధాత్మ శక్తి. దేవుని బిడ్డలమైనప్పుడు, దేవుని వారసులమైనప్పుడు మనలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనల్ని నీ దేహమే దేవుని దేవాలయం అంటున్నాడు కదా, ఆ దేవాలయాన్ని పవిత్రంగా మనం ఉంచుకోవాలి కదా. అంటే ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ భయంకరమైన చెడు ఇవన్నీ వస్తున్నాయి కదా, చూడకూడదు ఇవన్నీ చూస్తున్నాం అనుకోండి, మనలో ఉన్న దేవునితో సహా మనం చూస్తున్నామనే భయం మనకు ఉండాలి క్రైస్తవులుగా. హల్లెలూయా. అంటే ఏం చూస్తున్నామో ఈ దినం నుంచి మనము ఆలోచించుకోవాలి. అమ్మో, నాలో దేవుడు ఉన్నాడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది, కాబట్టి నేను ఏమి చూడకూడదు, ఏమి చూడాలి అని మనం వివేచన కలిగి ఉండాలి. పోనీ ఏదైనా తీసేసుకోవాలనుకున్నాం, ఏదైనా దొంగచాటుగా ఏదైనా తీయాలనుకున్నప్పుడు దేవునితో సహా మనం ఆ పనులు చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో ఉన్నది దేవుడు, మనం దేవుని సొత్తైన వారము కదా. మనలో దేవుణ్ణి పెట్టుకుని మనం అలాంటి పనులు చేయొచ్చా? ప్రియ స్నేహితులారా, అది మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనలో నివసించే దేవుని ఆత్మని మనము వేదనకి గురి చేస్తున్నాము. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండి బాధపడుతూ ఉంటుంది, ఏంటి నా బిడ్డలు ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనము దర్శనము కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, మనం దర్శనము కలిగి ఉన్నప్పుడు మనము దేవునితో మనము మన జీవితాన్ని నిర్మించుకోగలం. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని, మనల్ని దేవుడు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలనుకుంటున్నాడు కదా. మనము అటువంటి దర్శనము కలిగి దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనము జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని అత్యధికంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని అభిషేకిస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని లేఖనంలో చెప్పినట్లు మరి దేవుని దీవెనలు మనపైన, ఆయన అమూల్యమైన దీవెనలు మనపైన కుమ్మరిస్తూ ఉంటాడు.
అంతమే ఉండదు. ప్రియ స్నేహితులారా, ఆ దీవెనలకి మనము సిద్ధముగా ఉన్నామా? దేవుని కలిగి ఉన్న వారము ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మనము దేవునికి వారసులము. నూతనమైన జీవితంతో దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, మీరు నాకు కుమారులను కుమార్తెలను అవుతారు. నా రాజ్యానికి మీరు వారసులు. మరి ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళొద్దా? ఆయన వారసులుగా మనం అవ్వొద్దా? కాబట్టి లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని, ఆయన వాక్యమే మనల్ని సరిచేసి ఆయనకి మరి ఆయన సన్నిధిలో మనము నిలుచుండి నమ్మకస్తులుగా జీవించాలని కోరుకుంటూ, మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను విశ్వసిస్తూ ఈ వర్తమానంను చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఈ దినము వర్తమానం ద్వారా నువ్వు మాట్లాడవు, దాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుని నాకు సహాయం దయచేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.